in the day of adversity. Let us turn to the book of Isaiah. యెషయా గ్రంథం చూద్దాము. Chapter 43. 43వ అధ్యాయము. Here it says, fear not, for I have redeemed thee. భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివై you will always remember how you are redeemed. ఏ రీతిగా నీవు విమోచింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకుంటావు. And also it says, I have called thee by thy name. అదే రీతిగా ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. Thou art mine. నీవు నా సొత్తు. When thou passest through the waters, జలములలో బడి నువ్వు దాటునప్పుడు I will be with thee. నేను నీకు తోడుగా ఉంటాను. And through the rivers, నదులలో బడి వెళ్ళునప్పుడు they shall not overflow thee. అవి నీ మీద పొర్లి పారవు. When thou walkest in fire, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు that fire will not touch you. కాలిపోవు. You will not be burned. జ్వాలలు నిన్ను కాల్చవు. Neither the flame kindled upon thee. ఆ జ్వాలలేవి కూడా నిన్ను కాల్చలేవు. For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను. He is our Savior. ఆయన మన రక్షకుడు. Immediately your faith will talk to you. నీ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. If it is a living faith, అది జీవించిన విశ్వాసం అయితే, if you have dead faith, ఒకవేళ నీకు చచ్చిన విశ్వాసం ఉంటే that faith cannot speak to you. ఆ విశ్వాసం నీతో మాట్లాడలేదు. If that faith is living in you, if it is living faith, నీలో ఉన్న విశ్వాసం అది జీవించే విశ్వాసం అయితే, if that life has a character of speaking to you, ఆ జీవం కలిగిన విశ్వాసమే నీతో మాట్లాడగలిగేటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. then you will be still in those situations. అప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో స్థిరంగా ఉంటావు. Israelites, when they were coming out of Egypt, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు, and before the Red Sea, ఎర్ర సముద్రము ఎదుట నించున్నప్పుడు they were opening their mouths. వారందరూ నోరు తెరుస్తూ ఉన్నారు. Why have you brought us here? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? Are there no graves in Egypt? అక్కడే ఐగుప్తులో సమాధులు లేవా మాకు? Why all these calamities? ఎందుకు ఇన్ని సమస్యలు? Why should we face all these calamities? ఈ ఆపదలన్నిటిని మేము ఎందుకు ఎదుర్కోవాలి? The Pharaoh is coming, ఫరో మా మీదికి వస్తున్నాడు. and before us is Red Sea. ఈ ఎర్ర సముద్రం ఎదుట They were murmuring and murmuring and murmuring. వారు ఎంతగానో సనుగుతూ ఉన్నారు. And what he was telling them, మరి మోషే వారందరితో ఏమని చెప్తున్నాడు? be still, be still, స్థిరులుగా ఉండండి, and see the works of God. దేవుడిచ్చే రక్షణను మీరు చూడండి. God, you are losing that stillness in your heart, అయితే మీ జీవితాల్లో మీరు అట్టి స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. and then you will be hurt by the fire. అప్పుడు మీరు అగ్ని చేత కాల్చబడుతున్నారు. The fire, instead of making you comfort, it hurts you. ఆ అగ్ని నీకు మంచిగా చేయడానికి బదులుగా అది నీకు హాని చేసేదిగా మారుతుంది. God will not disappoint you, దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు, and he will not allow you to break down. ఆయన నిన్ను పూర్తిగా దిగిపోయే పరిస్థితికి అప్పచెప్పడు. Testing is the proof that God loves you. పరీక్షించడం అనేది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని సూచిస్తుంది. God is pleased when you are tested, నీవు పరీక్షింపబడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. because he will make you as refined gold. ఎందుకంటే ఆయన నిన్ను పుటము వేసిన బంగారు వలె తయారు చేస్తున్నాడు గనక. That fire will make you as refined gold. ఆ అగ్నియే నిన్ను పుటము వేసిన బంగారంగా చేస్తుంది. When he looks at you, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు you will be a shiny person. నీవు మెరయిచున్న వ్యక్తి వలె కనబడతావు. You don't lose your steadfastness in such a situation. When God is pleasing, when you get into the trials and temptations, ఈ శోధనల్లో ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు he is looking at your future, ఆయన నీ భవిష్యత్తును చూస్తాడు. because he is a living God. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు గనక. If you go through the trial, అట్టి పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు and you will come out like a precious stone, నీవు ఒక అమూల్యమైన రాయి వలె బయటకు వస్తావు, and precious gold. అమూల్యమైన బంగారు వలె బయటకు వస్తావు. You want, without testing, without trial, I want to become refined gold. కానీ నీవు మాత్రం ఎలాంటి పరీక్ష శ్రమ లేకుండానే నేను శుద్ధమైనటువంటి బంగారుగా కావాలి అని అనుకుంటావు. How can it be? ఎలాగవుతుంది అలాగా? Without
fire, అగ్నిలో వేయకుండా, if you are not put into fire, నీవు అగ్నిలో వేయబడకుంటే, he is a refiner's fire. ఆయన కంసాలివాని అగ్ని వంటి వాడు. When he puts you into trial, ఆయన నిన్ను శిక్షణలో పెట్టినప్పుడు you must know he is looking at your future. ఆయన నీ భవిష్యత్తును చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. In your future, నీ భవిష్యత్తులో you will look like a refined gold. నీవు పుటము వేయబడిన బంగారు వలె ఉంటావు. Then he will be so pleased with you, he will be happy with you. అప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you are perturbed, కానీ నువ్వు కలవరపడిపోతే you will lose everything. నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. If you want to come out of the trial, అలాంటి పరీక్షల నుంచి నువ్వు బయటికి రావాలి you అనుకుంటే, want to come out of those temptations and trials even before the set time, నిర్ణయింపబడిన కాలమునకు ముందే నువ్వు శిక్షలోంచి, శోధనలోంచి బయటికి రావాలనుకుంటే, that means you are losing your future. దాని అర్థము నీవు నీ భవిష్యత్తును కోల్పోతున్నావని. God wants to put you in higher place. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి Let అనుకుంటున్నాడు. us look at the book of Job యోబు గ్రంథం చూద్దాము. and chapter 23 23వ అధ్యాయము and verse 10. 10వ వచనము. He knoweth the way that I take. When he hath tried me, I shall come forth as gold. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. You must know he knows how you are working. ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావో నీ మార్గం ఆయనకు తెలుసని Are గ్రహించాలి. you working with faith? విశ్వాసంతో నడుస్తున్నావా? Do you exercise faith? నువ్వు విశ్వాసమును Do you ప్రయోగిస్తున్నావా? have a living faith? నీకు జీవం కలిగిన విశ్వాసం ఉందా? Then you will come out as a precious gold. అప్పుడు నీవు ఖచ్చితంగా శుద్ధ సువర్ణం వలె బయటికి వస్తావు. Do not fear the fire. అగ్నికి ఎంత మాత్రం భయపడకు. When you are put in the furnace, నీవు కొలిమిలో పెట్టబడినప్పుడు you will shine. నువ్వు మెరుస్తావు. You will shine more than fire. అగ్ని కంటే ఎక్కువగా మెరుపు నువ్వు మెరుస్తావు. James 1st chapter యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము and verse 4. 4వ వచనము. What is the purpose of testing? పరీక్షించుటలో గల ఉద్దేశం ఏంటి? We may be perfect and entire, wanting nothing. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారునై ఉండునట్లుగా. Yeah, he is making you perfect. ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. At the time of temptation, శోధన సమయంలో you are perturbed మీరు కలవరపడుతూ ఉంటారు. and proving yourself that you don't have faith. మిమ్మల్ని మీరు ఏ విశ్వాసం లేని వారిగా నిరూపించుకుంటారు. That is the time to prove your faith. అయితే నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అదే. Let us turn to 1st Peter, మొదటి పేతురు చూద్దాము. 1st chapter and verse 6. 1వ అధ్యాయము 6వ వచనము. Now for a season, if need be, ye are in heaviness through manifold temptations, the trial of your faith. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. Being much more precious than gold that perisheth, నశించిపోయే సువర్ణము though it be tried with fire. అది విశ్వాసం కంటే గొప్పది కాదు, అయినప్పటికీ అలాంటి సువర్ణమే అగ్ని చేత God పరీక్షింపబడుతుంది. wants to show in you confidence in God. దేవునిలో నీకున్న విశ్వాసమును చూడాలి He అనుకుంటున్నాడు. wants to show in you the నీలో confidence in God. దేవునిలో నీకున్న విశ్వాసాన్ని చూపించాలనుకుంటున్నాడు. Your trial, that means He is disciplining your life. శోధనలు అనుమతించడము అనేది నీ జీవితాన్ని ఆయన క్రమపరచడము. And after that you will have the eternal companionship with Jesus Himself. అయితే దాని తర్వాత నీవు యేసుతో నిత్యమైనటువంటి సంబంధంలోనికి వస్తావు. You must always have the eyes to see your future. అలాంటి నీ భవిష్యత్తును చూడగలిగేటువంటి కన్నులు నువ్వు అన్ని వేళలా కలిగి ఉండాలి. If you don't have that faith, అలాంటి విశ్వాసం లేకపోతే, and if you don't have those eyes of అలాంటి faith, నేత్రములు నీకు లేకపోతే yeah, you will be perturbed. నీవు కలవరపడతావు. Yeah, you will always in sad moments. అన్ని వేళలా బాధభరితమైన పరిస్థితుల్లోనే ఉంటావు. What is all these things? ఏంటి ఇవన్నీ? Why that man and this woman, why they are troubling me? ఆ వ్యక్తి లేదా ఈమె ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు? Yeah, no, I don't have any comfort now. ఎలాంటి సంతోషం నాకు లేదు, You సౌఖ్యం don't, లేదు. why you don't have any comfort? ఎందుకు ఏ సౌఖ్యము లేదు? When God is there దేవుడు ఉన్నప్పుడు, and God is testing you, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు you are not able to see
your future నీ భవిష్యత్తును నువ్వు చూడలేకపోతున్నావు. as a shining light. ఒక వెలుగుచున్నటువంటి ప్రకాశము వలె నువ్వు చూడలేకపోతున్నావు. You must ask God, నువ్వు దేవుణ్ణి అడగాలి, Lord, is there life in me? ప్రభా నాలో జీవమున్నదా, Are there living eyes in me? నాలో జీవము కలిగినటువంటి నేత్రాలున్నాయా, I am not able to see my future. నా భవిష్యత్తు నేను I am చూసుకోలేకపోతున్నాను. not able to see how I shine afterwards. ఆ తర్వాత నేను ఎలా మెరియబోతున్నాను అనే విషయం నేను After చూడలేకపోతున్నాను. the temptation, శోధన తర్వాత such faith is not there in me. అలాంటి విశ్వాసం నాలో లేదు, There is no life in me. నాలో అలాంటి జీవం లేదు, There is no movement of faith in me. కదులుచున్న విశ్వాసము నాలో లేదు, It is stagnant. అది కేవలం నిలిచిపోయినట్టుగా ఉంది.